థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లా రాజు పటేల్ ఫోన్ కలపండి. ఆ తర్వాత వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆదిలాబాద్ సంబంధించి ఆసిఫాబాద్లో 20 వార్డ్స్ ఉన్నాయి. 20 వార్డ్స్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, ఇతరులు 4 గెలిచారు. 20 ఇక్కడ మొత్తం వార్డులు 20, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 11 అయితే కోవా లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, ఆమె బీఆర్ఎస్ఏ. సో 9 బీఆర్ఎస్ ఆల్రెడీ గెలిచింది, ప్లస్ కోవా లక్ష్మి ఓటుతోటి 10 అవుతుంది. 9 + 1 10, టోటల్ 21. ఎందుకంటే 20 మంది వార్డు మెంబర్స్ ప్లస్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ కోవా లక్ష్మి కూడా కలిస్తే 21 అవుతారు. 21లో 11 కావాలి. 11లో బీఆర్ఎస్కి ఇప్పుడు 10 ఉన్నారు, కాంగ్రెస్ 7 ఉన్నారు, ఇతరులు 4 ఉన్నారు. సో ఇతరులు 4లో ఏ ఒక్కరి సపోర్ట్ వచ్చినా బీఆర్ఎస్ ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ అవుతుంది. సో రాజు పటేల్ మనతో సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ హంగ్ నియోజకవర్గాలు, హంగ్ మున్సిపాలిటీస్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆసిఫాబాద్ లో ఇప్పుడు 20 వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, 4 ఇతరులు ఉన్నారు. సో ఆసిఫాబాద్ లో ఎటువంటి ఈక్వేషన్ ఉంది ఇప్పుడు, అంటే ఎవరు ఫామ్ చేయొచ్చు? ఆసిఫాబాద్ లో మనకు 20 వార్డులు అంటే మ్యాజిక్ ఫిగర్ 11. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దండే విట్టలున్నారు కాబట్టి ఎక్స్ ఆఫిషియో, ఒకవేళ ఇండిపెండెంట్ 4 కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఎక్స్ ఆఫిషియో ఓటుతోటి ఆసిఫాబాద్ ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ 9 ఉంది, ఇండిపెండెంట్స్ 4 ఉన్నారు కాబట్టి ఇండిపెండెంట్ నుంచి ఒక 2 తీసుకున్నా అక్కడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఉంది కాబట్టి ఆమె ఎక్స్ ఆఫీషర్ తోటి కూడా అక్కడ గెలిచే అవకాశం సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 పార్టీలకు అవకాశం ఉంది. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ 9 గెలిచింది, కోవా లక్ష్మి ఎక్స్ ఆఫీషియర్ ఓటుతో 10 అవుతుంది. 11 మ్యాజిక్ ఫిగర్. ఇండిపెండెంట్స్ ఒకరు వస్తే సరిపోతుంది, వారికి 4లో ఒకరు వస్తే సరిపోతుంది. మరి 4 ఇండిపెండెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళందరూ కూడా అందరూ ఇండిపెండెంట్స్, వాళ్ళు ఇంకా ఎక్కడ ఎవరు తీసుకెళ్లే దాని మీద సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ రావట్లేదు. ఇండిపెండెంట్స్ లో ఒక 2 అయితే కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్నారు, ఒక 2 బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నట్టు సమాచారం అందింది. అది ఇద్దరంటే ఒక్కళ్ళు వచ్చినా సరిపోతారు, ఒకరు వచ్చినా సరిపోతుంది. అది ఎట్లా అని చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది అది ఆసిఫాబాద్ కి వచ్చేసి. సో మన ఇంకా మంతనాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీయే చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి. సో అదే లెవెల్లో కూడా బీఆర్ఎస్ కు ఆధిక్యత వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎందుకు వదిలేయనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు కూడా ఉంది. సో కానీ ఇంకా ఉత్కంఠభరితంగానే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అయితే జరుగుతుంది భరత్. సో నెక్స్ట్ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 మనకి మొత్తం స్థానాలు. 30లో 9 కాంగ్రెస్, బీఆర్ఎస్ 11, బీజేపీ 5, ఇతరులు 4. సో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి అక్కడ 16 అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో బీజేపీకి 5 ప్లస్ ఒక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కలిపితే 6 అవుతారు. 6 బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, ఇతరులు 4. ఇది సో ఇక్కడ ఈక్వేషన్స్ అంటే దండ విఠల్ నిన్న మాట్లాడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం కూడా కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రకారము కూడా ఇక్కడ కొత్త ఒరవడి అయితే రాజకీయంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అదే ఎమ్మెల్సీ మనకు దండ విఠల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో మనకు అక్కడ బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు ఉన్నాడు కాబట్టి బీజేపీకి అవకాశం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అయితే కాంగ్రెస్ మున్సిపాలిటీని కోల్పోయిందని చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు కదా అక్కడ. బీజేపీ సపోర్ట్ ఉంటుంది, కానీ అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ మెయిన్ కీలకంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కి అయితే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇక్కడ కన్ఫ్యూజ్. దండ విఠల్ అయితే చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాడు. దండ విఠల్ అక్కడ ఎమ్మెల్సీ ఓటు హక్కు కాగజ్ నగర్ లో ఉందా అంటే ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించింది, ఆయన ఎమ్మెల్సీ ఆయన.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ బట్ మ్యాజిస్ట్రేట్ ఫిగర్ ఉంటలేదు కాబట్టి అవసరం అనుకుంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ తీసుకున్నా కాంగ్రెస్ కు 9 వచ్చాయి, ఇండిపెండెంట్ 4 తీసుకున్నా 13 అవుతారు, మ్యాజిక్ ఫిగర్ 16. అందుకనే బీజేపీ కీలకం, బీజేపీ తోటి ఎట్టు పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమంటున్నారు వాళ్ళు. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ తోటి మాట్లాడదామని బీఆర్ఎస్ తోటి సంప్రదింపులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కలిస్తే ఇంకేముంది, ఇద్దరు చెరొకటి. అదే భరత్ చెప్పినట్టు అది కొత్త పొత్తుకు నాంది కాబోతుందని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయాలు కూడా ఆ రకంగా అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. కోనప్పతోటి అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కూడా, దాంతో పాటు మిగతా రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తుతోటి కాళేశ్వరం మున్సిపాలిటీ అయితే అక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపించే దిశగా చర్చలు కాదన్నారు. ఇక బీజేపీకి అయితే స్కోప్ లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ. ఇక ఏమో మరి వాళ్ళ హైకమాండ్ చెప్పుకోవాలి కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇక్కడ కేటీఆర్ ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే రోజు రేవంత్ రెడ్డిని తిట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్కడ కలిస్తే, కానీ ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు స్థానికంగా పాటించలేదు కదా, మన కొన్ని చోట్ల చూస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ ఈక్వేషన్స్ వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి ఎట్లాగైనా మన స్థానిక సంస్థలలో మన ఒక సంఖ్య ఎక్కువ ఉండాలనుకుంటున్నారు తప్ప ఎవరు ఏందని అర్థట్లేదు. సో నెక్స్ట్ మన బెల్లంపల్లి అనాలిసిస్ పోతే నేను అదే విషయం కొంచెం కాస్త డీటెయిల్స్. కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి కదా, వాళ్ళే కావాలని అనుకోవట్లేదా? కాంగ్రెస్ సపోర్ట్ వాళ్ళు తీసుకోవట్లేదా? సో అది కూడా కొంచెం వాళ్ళు అదే అంటున్నారు. రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఒకవేళ మా పొత్తు అనుకున్నప్పుడు మేయర్ చైర్మన్ మేము ఉంటాము, వైస్ చైర్మన్ మీరు ఉండాలనేటువంటి ఈక్వేషన్ కండిషన్ చాలా నడుస్తున్నాయి దాంట్లో. అది వెరీ టాప్ సీక్రెట్ గా కూడా నడుస్తున్నాయి. సో అదే చూడాలి. ఏదైనా మొత్తానికి బీఆర్ఎస్ ఇండిపెండెంట్ తో కలిసి అక్కడ అవకాశం లేదు. అది ఎంఐఎం ఒకటే ఉంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కోనప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ తోటి కలవడని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో కాంగ్రెస్ కూడా అట్ ద సేమ్ టైం బీజేపీతో కలవడని కాంగ్రెస్ కూడా అంటుంది అక్కడ. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి బీజేపీతో పొత్తుకు అటు బీఆర్ఎస్ ఒప్పుకుంటలేదు, కాంగ్రెస్ ఒప్పుకుంటలేదు అక్కడ. సో కాబట్టి బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్. సో ఇట్లా ఈక్వేషన్స్ నడుస్తున్నాయి అక్కడ. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిస్తేనే అక్కడ మనకు చైర్మన్ వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్ ఈ రకంగా ఈక్వేషన్స్ జరిగే అవకాశం ఉంది. సో అదొకటి. నెక్స్ట్ బెల్లంపల్లి ఉంటుంది. బెల్లంపల్లి 8 గెలిచారు. బెల్లంపల్లి 8 కాదు, బెల్లంపల్లి 34 మొత్తము. బెల్లంపల్లి కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14. 8 కానపు అది. బెల్లంపల్లి కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్స్ 5. సో ఇక్కడ ఏంటంటే బెల్లంపల్లిలో కీలకమైనటువంటి పరిణామం ఈ రోజు చోటు చేసుకుని భరత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 26వ వార్డు కౌన్సిలరు, 26వ వార్డు కౌన్సిలర్ ప్లస్ ఇంకొక ఇండిపెండెంట్ ఇద్దరు కలిసి కూడా మధ్యాహ్నం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ రావడమే సర్ప్రైజ్. ఇప్పుడు అదే చెప్పినట్టు మనకు అట్లా జరుగుతుందా అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అక్కడ కేటీఆర్ తిట్టుకుంటూ ఉన్న అక్కడ రాష్ట్ర స్థాయిలో తిట్టుకున్నప్పుడు ఇదేలా సాధ్యమవుతున్న క్రమంలో నేను అనేది ఏంటంటే అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్ లో కౌన్సిలర్ జాయిన్ కావడమే సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్. ఎందుకంటే కంప్లీట్ గా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వైఫల్యంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇండిపెండెంట్ 5 ఉన్నారు, కాంగ్రెస్ కు 14 మంది ఉన్నారు, అక్కడ 19 మంది. 14 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, 1 బీజేపీ, 5 ఇండిపెండెంట్. సో 5 ఇండిపెండెంట్ లో 3 క్యాప్చర్ చేసినా 4 క్యాప్చర్ చేసినా అయిపోయేది. కానీ ఆ రకమైనటువంటి అక్కడ రాజకీయ ప్రజ్ఞ చేతులు ఆ రకమైన ఆలోచన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేయలేకపోయాడు. సో కంప్లీట్ గా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వైఫల్యం చెందారని చెప్పవచ్చు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇమీడియట్లీ క్యాచ్ చేసింది. జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఒక పర్సన్ కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి టచ్ లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇది కొంచెం ముందు నుంచే కొంచెం ఏదైతే మనకు ఎలక్షన్ జరిగిందో, ఎలక్షన్ జరిగిన తర్వాత కొంచెం రిజల్ట్స్ మనం చెప్పినటువంటి ఈ సర్వేని కూడా బేస్ చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు ప్రయోజనం చెప్పి, ఎందుకంటే బాల్క సుమన్ కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటాడు కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు
తొందరగా క్యాచ్అప్ చేసుకున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక ఇండిపెండెంట్ జాయిన్ అయ్యారు, ఒక కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. సో కాంగ్రెస్ 13 అయింది, బీఆర్ఎస్ 16 అయింది. ఇప్పుడు 16 అయింది. ప్లస్ ఒక బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎవరికి? బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ కు. ఓకే. బీఆర్ఎస్ అంటే లోకల్ అతను కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ కి ఎందుకు సపోర్ట్ చేశారు? బీఆర్ఎస్ బీజేపీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఫాలో అప్ చేయలేరు. సో అది బొమ్మన రామూర్తి అని 30 డివిజన్ 17 అయినారు. బీఆర్ఎస్ 17 అయింది, 34కు. సో అక్కడ ఇంకొక ఓటు వినోద్ కు అక్కడ ఓటు ఉంటే ఎక్స్ అఫిషియో ఓటు లేదా వినోద్ కి అక్కడ ఓటు హక్కు లేదా? ఇప్పుడు వినోద్ కాదు కదా, వినోద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ సంబంధించింది కదా, మనకు బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం కనిపిస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయి. వినోద్ ఎక్స్ అఫిషియో ఓటు ఉంటే 35 మెంబర్స్ అవుతారు. కాంగ్రెస్ వచ్చేసి 14 ప్లస్ 1 వినోద్ 15 మంది అవుతారు. 15 మంది అయితే ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో అప్పుడు 14 కాంగ్రెస్ అవుతారు, బీఆర్ఎస్ ఏమో 16. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ. బీఆర్ఎస్ 17 అవుతుంది. మిగతా ఇండిపెండెంట్లు ఎక్కడున్నారు? మిగతా 4 ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు హైట్ చేసి ఉంచడం జరిగింది. దాంట్లో ఒక 2 కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు, ఒక 2 బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారు. అది కాక ఇప్పుడు ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తి మెజార్టీ వస్తే తాను చైర్మన్ అవుతానని అనుకున్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్ లోకి టచ్ లోకి వచ్చి వారితో మాట్లాడి ఆ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జాయిన్ చేయడం జరిగింది. తనకు ఫ్రెండ్ గా ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ కూడా పంపించడం జరిగింది. మరొక మేబీ 1 hour 2 hour లో ఆ కౌన్సిలర్ తనతో పాటు మరొక కౌన్సిలర్ కూడా కేటీఆర్ సమక్షంలో చేరనున్నారు ఇప్పుడు ఈ రోజు నైట్. కాబట్టి అవుట్ రైట్ అది బీఆర్ఎస్ కే వెళ్ళనుంది. ఇక ఏది బెల్లంపల్లి మున్సిపాలిటీ బట్ కాంగ్రెస్ రియలైజ్ కాలేదా? కాంగ్రెస్ అసలు ఎలాంటి బంధనాలు చేయడం లేదు. అసలు వాళ్ళు ఏం జరుగుతున్నది దాని మీద అసలు పట్టించుకుంటున్నారా లేదా అని తెలియదు. చాలా మంది కాంగ్రెస్ క్యాడర్లు, కౌన్సిలర్లు వాళ్ళు కూడా క్యాంపులకు వెళ్ళారు, వాళ్ళ నెంబర్లు కూడా అంత కలవలేదు. సో లోకల్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది క్యాడర్ అంతా కూడా. అది ఇంత పెద్ద పరిణామం జరుగుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. అక్కడ హోల్సేల్ ఓన్లీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోదే. సో వినోద్ స్థానికంగా రాజకీయంగా లోకల్ ఏం జరుగుతుంది అనేటువంటి పట్టింపు ఆలోచన తనకు ఎక్కువసార్లు ఉండదు. ఆ రకమైనటువంటి దృష్టి కేంద్రీకరించలేదు. సో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ రోజు కూడా నిన్న ఉన్నారు. సో హైదరాబాద్ కి వెళ్ళిపోయిండు. కానీ ఏం జరుగుతుందనే దాని మీద కూడా అసలు ఎలాంటి వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు, పిఎఫ్లు, ప్రధాన ఏమైనా కూడా ఎలాంటి స్టెప్ అయితే వేయడం లేదు. ఆల్రెడీ బెల్లంపల్లి మున్సిపాలిటీ చేయి దాటిపోయిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి దాటిపోయింది. ఆల్రెడీ ఒకరు కాంగ్రెస్ చేయరా, బీజేపీ మద్దతు ఉంది. ఎవరైతే ఈ కాంగ్రెస్ కు పార్టీకి సంబంధించినటువంటి మేయర్ చైర్మన్ కావాలనుకున్న కౌన్సిలర్ కూడా ఆల్రెడీ ఆన్ ద వే హైదరాబాద్. మేబీ ఒక 1 hour 2 hours లో కేటీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారు. వచ్చాయి. కానీ ఈ క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ సంప్రదింపులు జరుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో సో తను మరొక అభ్యర్థితో, ఒక ఇండిపెండెంట్ మరొక కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి వెళ్తున్నారు. సో తను ఒక డిమాండ్ పెట్టారు. సో తనే చైర్మన్ కావాలనుకుంటున్నాడు. సో వాళ్ళు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక పర్సన్ మీరు మా పార్టీలోకి వస్తుంటారు కాబట్టి మేము చైర్మన్ అవుతాం, మీకు వైస్ చైర్మన్ ఇస్తామనేటువంటిది అక్కడ జరుగుతుంది. సో ఆ డిస్కషన్ కోసమే అక్కడ కాస్త వెయిటింగ్ జరుగుతుంది, డిస్కస్ జరుగుతున్నాయి. అది కూడా ఒక మేబీ ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. క్లారిటీకి వచ్చేసిన కంప్లీట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా బెల్లంపల్లి మున్సిపాలిటీ చేయి దాటిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఖాతాలో పడ్డట్టే మనం చెప్పవచ్చు. కాబట్టి నీకు అఫీషియల్ గా అయితే కొద్దిసేపు అయితే తెలుస్తుంది బెల్లంపల్లి. సో అంటే బెల్లంపల్లిని కూడా కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఓకే, నెక్స్ట్ క్యాతన్పల్లి ఒకటి కూడా హంగ్ వచ్చింది. అక్కడ 22 సీట్లుంటే 7 కాంగ్రెస్, 10 బీజేపీ, 10 బీఆర్ఎస్, 4 సిపిఐ, 1 ఇండిపెండెంట్. సో సిపిఐ కమిటెడ్ గా ఉందా అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసేందుకు? 100% అది కమిటెడ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ క్యాంప్ కూడా వెళ్ళారు. ఈ కాతన్పల్లి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ కన్ఫర్మ్ అయిపోయింది. అట్లా మనకి నో డౌట్ అనే చెప్పాలి. సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేశారు.
కొత్తగూడెం మేయర్ సీటు వాళ్ళని తీసుకోమని చెప్పారు, మిగతా చోట్ల ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ చేయండి అని అన్నారంటారు. సో కొత్తగూడెం మేయర్ సీటు 23 సీట్లు వచ్చిన సిపిఐకి ఆఫర్ చేసి క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమంటే చేస్తే అప్పుడేంటి సిచ్యువేషన్? క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి, ఎందుకంటే అక్కడ కూనంనేని సాంబశివరావు తోటి ఎలాంటి అంటే సంప్రదింపులు చేస్తూ సూచన మాత్రం తీసుకొని ఇక్కడ పెట్టుకోండి కానీ స్థానికంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఆల్రెడీ కూనంనేని సాంబశివరావు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాసిరెడ్డి మన సీతారామయ్య గాని, కలవేణి శంకర్ గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు. సో కంప్లీట్ గా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా స్థానిక వరకు మాకు వదిలేయండి, ఎందుకంటే భవిష్యత్తులో కూడా మనకు ఇక్కడ సింగరేణి కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి మనకు యూనియన్ పరంగా ఏ రకంగా చూసినా సరే రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయాలతోటి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి రాజకీయాలతో సంబంధం ఉండదు కాబట్టి వదిలేయండి, మేము ఈ రకంగా పోతున్నాం అనేటువంటి హామీ రావడం వల్లనే వచ్చేసింది. అందులో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మారే అవకాశం అయితే క్యాతన్పల్లి బీఆర్ఎస్ వస్తుంది. క్యాతన్పల్లి బీఆర్ఎస్. సో క్యాతన్పల్లి, బెల్లంపల్లి బీఆర్ఎస్ అకార్డింగ్ టు యూ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భైన్సా మున్సిపాలిటీ కూడా హంగ్ వచ్చింది. 26లో 1 కాంగ్రెస్, బీఆర్ఎస్ 0, బీజేపీ 6, 7 ఎంఐఎం, 12 ఎంఐఎం, 7 ఇండిపెండెంట్లు. 7 ఇండిపెండెంట్ లో మనం ఏఐఎఫ్బి వాళ్ళు 5 ఉన్నారు, అంటే అందరు కలిసి 7 అయిపోయింది అక్కడ. సో ఆల్రెడీ అంత పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం మధ్య పోటీ ఉంటుంది కదా, వీళ్ళంతా రెబల్సా, బీజేపీ రెబల్సా? దీంట్లో ఈ ఏఐబీబీలో ఒక 3 బీజేపీ రెబల్స్ ఉండడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు ఒక కాంగ్రెస్ రెబల్స్ ఒకరు ఉన్నారు, ఒకరు ఆల్రెడీ ఎంఐఎం రెబల్ ఒకరు ఉన్నారు దాంట్లో. సో ఒక అతనేమో ఆల్రెడీ ఏఐబీ అఫీషియల్ గా మొదటి నుంచి ఉన్న వ్యక్తే వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎంఐఎం 12, బీజేపీ 6 అంటే ఎంఐఎం లో సగం సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. సో ఇక్కడ ఆప్షన్ ఉంది, ఎందుకంటే 26 వార్డులు. సో ఎంఐఎం కనుక ఇండిపెండెంట్ తోటి కలిసి 12 ప్లస్ 1 కాంగ్రెస్ 13 అయ్యారు. ఇంకొకటి కావాలి ఎంఐఎం కు. ఎంఐఎం ఇండిపెండెంట్ 7 ఇండిపెండెంట్ లో ఎవరైనా ముస్లింలు ఉన్నారా? ఉన్నారు, ఎక్కువ శాతం వారే ఉన్నారు. ఓకే, దాంట్లో ఒక 4 ఉన్నారు. సో ఎంఐఎం కైవసం అవుతుంది ఈజీగా అయిపోతుంది. సో బీజేపీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది, ఎందుకంటే ఈ ఏఎంపీ ఇండిపెండెంట్ లను కూడా కంప్లీట్ గా తాము తీసుకుందామన్న ఆలోచనతో కూడా బీజేపీ అయితే బాగానే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో పొత్తు పెట్టుకునే క్రమంలో అందరూ డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ. నేను చైర్మన్ అవుతా, నేను వైస్ చైర్మన్ అవుతున్న డిమాండ్ వల్ల అది ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చినా సరే ఒక్క పర్సన్ నేను వస్తే నాకు వైస్ చైర్మన్ అని అడుగుతున్నారు. సో ఆ సిచ్యువేషన్లలో అక్కడ బైన్సాల కొంచెం టిపికల్ గా మారుతుంది. ఇప్పుడు పదవి ఇస్తేనే నేను వస్తానటువంటిది ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఎంఐఎం కి అయితే ఫస్ట్ ఛాన్స్ ఉంది. బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఇండిపెండెంట్ అందరిని తీసుకొని రావడానికి. కాంగ్రెస్ కూడా మేబీ సపోర్ట్ చేస్తాడా, స్థానికంగా ఉంటే అవకాశాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది అక్కడ. మొత్తానికి అయితే ఏమైనా మరి ఇట్లా బెల్లంపల్లిలో జరిగినట్టు ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బీజేపీ పోతుంది, లేకుంటే బైన్సా కూడా ఎంఐఎంకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి 21 వచ్చాయి అవుట్ ఆఫ్ 49. సో ఆదిలాబాద్ ఆల్రెడీ మనకు అది కంప్లీట్ అదే ఇక మనకు బీజేపీకి హంగుతోటి అది ఆదిలాబాద్ మున్సిపాలిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో ఆల్రెడీ బీజేపీ 21, మిగతా పార్టీలు చాలానే కలుపుకొని పోతుంది కాబట్టి అక్కడ బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్స్ 5, ఎంఐఎం 6. సో అక్కడ 49 అంటే 50, 25, 26 రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా చెప్పడం జరిగింది, మేము 21 ఉన్నాము, ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఉన్నాయి, 23 అయినాయి. ఆల్రెడీ 2 ఇండిపెండెంట్ టచ్ లోకి వచ్చారు, మరొక 3 కూడా టచ్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆదిలాబాద్ బీజేపీకే కంప్లీట్ గా కూడా కాషాయ జెండా అనే చెప్పవచ్చు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పైన. ఓకే, సో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏం ట్రై చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 80% కలవదు. ఇండిపెండెంట్ లో కూడా అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ 11 వచ్చినాయి అక్కడ. అంటే కనీసము 1/3 కంటే కూడా చాలా తక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేసినా కూడా స్కోప్ అయ్యే అవకాశమే లేదు.
ఓకే 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 సో మీ అసెస్మెంట్ ప్రకారం ఇవాళ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆదిలాబాద్ బీజేపీకి వస్తుంది, భైన్సా ఎంఐఎంకు రావచ్చు, ఎస్, తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్ కు రావచ్చు, బీఆర్ఎస్ కు, నెక్స్ట్ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ రావచ్చు. బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ కొట్లాడుతుంది అక్కడ. కాగజ్ నగర్ లో కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండు కూడా కలిసే అవకాశం ఉంది, చెప్పలేదు, రెండు కూడా కలిసే అవకాశం ఉంది అది. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. సో మొత్తానికి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ మనం మహబూబ్నగర్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లా ఉన్నాయి, తర్వాత నిజామాబాద్